బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో తెలంగాణకు కూడా అవకాశం ఇవ్వాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయను సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన కేంద్ర మంత్రులతో వరుస భేటీలవుతున్నారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వస్తువుల అభివృద్ధికి 100 కోట్లు కేటాయించాలని కోరారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ ఛార్జీలో రాయితీ కల్పించాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే క్రీడా వస్తువుల మెరుగుకు అన్ని విధాలా కృషి చేస్తోందని, కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహకారం ఇవ్వాలని సీఎం కోరారు. 2036లో దేశంలో నివసించే ఒలింపిక్స్ లో కనీసం 2 ఈవెంట్లు తెలంగాణలో నిర్వహించాలని కేంద్ర మంత్రిని కోరారు. ఇక హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశ విస్తరణకు సంబంధించిన డిపిఆర్ రీజనల్ రింగ్ రోడ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ సహకారం కోసం చర్చలు జరపనున్నారు. అలాగే రాష్ట్రంలో యూరియా ఎరువుల కొరత సమస్యపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాను సీఎం రేవంత్ కలవనున్నారు. రాష్ట్రానికి తక్షణమే ఎరువుల కోటా విడుదల చేయాలని కోరనున్నారు. అలాగే కాంగ్రెస్ అగ్ర నేతలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రులతో పాటు సెలబ్రిటీలతోనూ భేటీ అవుతున్నారు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, ఇండియా మాజీ క్రికెటర్ కపిల్ దేవ్లను కలిశారాయన. తెలంగాణలో అంతర్జాతీయ ఫిల్మ్ సిటీ, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, విఎఫ్ఎక్స్, స్మార్ట్ స్టూడియోల ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు. అజయ్ దేవగన్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు సహకారంపై కపిల్ దేవ్ తో చర్చించారు.